అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని కనకదాస సర్కిల్ వద్ద కనకదాస జయంతి వేడుకల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఆనంద్ కుమార్, జిల్లా ఎస్పీ జగదీష్, ఎమ్మెల్యే సురేంద్రబాబు, ఎంపీలు బీకే పార్థసారథి, అంబికా లక్ష్మీనారాయణ పరిశీలించారు. వచ్చేటువంటి ప్రజలను దృష్టిలో ఉంచుకొని భారీ గేట్లు, ట్రాఫిక్ మళ్లింపు, పార్కింగ్, భద్రతా చర్యలు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఈ నెల 8న కనకదాస్ జయంతి వేడుకలకు నారా లోకేష్ ముఖ్య అతిథిగా వస్తున్నారని తెలిపారు. నారా లోకేష్ గారి కళ్యాణదుర్గ పర్యటన భాగంగా ఈరోజు సభాస్థలి గురించి ఏర్పాట్ల గురించి మా గౌరవ శాసనసభ్యులు అమ్మినేని సురేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మా సహచార ఎంపీ పార్థసారథి గారు అదే మా జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర యాదవ్ గారు కలిసి ఆ సభా ప్రాంగణాన్ని సందర్శించి భారీ ఎత్తున 8వ తారీఖున భక్త కనకదాస జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని కళ్యాణదుర్గంలో ఏర్పాటు చేయడం, ఆ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో జయప్రదం చేయడం కోసం ఈరోజు కలెక్టర్ గారు అదేవిధంగా ఎస్పీ గారు ఇచ్చేసి లోకేష్ గారి పర్యటనకు తీసుకొచ్చినటువంటి జాగ్రత్తల గురించి, ఆ పర్యటన గురించి పూర్తి స్థాయిలో ప్రజలకు వివరాలు తెలపడం కోసం ఈరోజు ఈ కార్యక్రమంలో ఒక సందర్శన చేసి అనంతపురం జిల్లా పర్యటన రాబోతున్నారు కాబట్టి ఆ పర్యటన విజయవంతం చేయాలి. కనకదాస జయంతిని అత్యంత భక్తి శ్రద్ధలతో మహిళా దీపోత్సవ కార్యక్రమంతో అందరూ పాల్గొని జయప్రదం చేయాలనే ఆలోచనతో ఈరోజు కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి నారా లోకేష్ గారి ఈ నెల 7, 8వ తారీఖులో మా యువ నాయకుడు, భవిష్యత్ నాయకుడు లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో కనక దాసు యొక్క విగ్రహావిష్కరణ జరగబోతుంది. అక్కడ ఏ విధంగా ఏర్పాటు చేయాలనే దాని మీద కలెక్టర్ ఎస్పీ గారు వచ్చారు. అవన్నీ కూడా చుట్టూ తిరిగి ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజు కనకదాస 538వ జయంతి కూడా ఆ రోజు 8వ తారీఖు భారతదేశ వ్యాప్తంగా కూడా నడుస్తుంది. అదే క్రమంలోనే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కూడా ఈ 8వ తారీఖున ముఖ్యంగా మా యువ నాయకుడు లోకేష్ బాబు గారి చేతుల మీదుగా ఆ విగ్రహావిష్కరణ కూడా ఉంటది. ముఖ్యంగా సురేంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడ కూడా సామాజిక న్యాయం చేయాలనేటువంటి ఒక తలంపుతో ఈ రోజు ముఖ్యంగా కనకదాస విగ్రహం అయితేనేమి, అదే విధంగా వాల్మీకి విగ్రహం అయితేనేమి, ఇలా అన్ని సామాజిక న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో అన్ని కులాలు, అన్ని మతాలను అందరినీ గౌరవించాలనేటువంటి ఒక ఆశయంతో ముందుకెళ్తా ఉన్నాం.